హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను చేసే పనులు మీతో అయితే షేర్ చేసుకుంటాను. స్టవ్ మీద పచ్చిమిర్చి పచ్చడికి అయితే పెట్టానండి. రైస్ కూడా ఆల్రెడీ అయిపోయింది. అయితే నైట్ అన్నం మిగిలింది, దాన్ని నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అయితే నాకైతే నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టము. చింతపండు పులిహోర ఇష్టం ఉండదు, కాకపోతే ఇంట్లో నిమ్మకాయ లేనప్పుడు చేస్తుంటాను. టెంపుల్స్లలో రెండు కలిపి చేస్తారు, ఆ విషయం మీలో ఎవరికైనా తెలుసా? నేను ఒకసారి అట్లా ట్రై చేసిన, తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం మేము పులిహోర. అప్పుడైతే ట్రై చేసిన, ఇట్లా నైట్ అన్నంలో కాకుండా ఫ్రెష్గా అప్పుడే వండిన రైస్తో పాటు అయితే పులిహోర మంచిగా అయితే వస్తుంది. ఇక్కడ పులిహోర కోసం నిమ్మకాయలు గట్టిగా ఉంటాయి కదా, ఇట్లా మెత్తగా చేసి దానిలో ఉన్న గింజలు అయితే తీసేస్తున్నా. నైట్ అన్నమైనా సరే కానీ పులిహోర అయితే ఈరోజు బాగానే వచ్చింది, నిమ్మకాయ పులిహోర కాబట్టి. ఇక్కడైతే తాలింపు పెట్టుకుందామని చెప్పేసి ఒక సైడ్ బాండి పెట్టేసి, అయితే నేను చట్నీలా అసలు ఆయిల్ వేయడం మర్చిపోయినా, అందులో ఒక 2 చెంచాలు ఆయిల్ వేసి ఇంకో సైడ్ పులిహోరకు అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఏం లేదండి, సింపుల్గానే, మీకు తెలిసే ఉంటుంది కదా తాలింపు ఎట్లా పెట్టుకుంటారు. కాకపోతే పల్లీలు వేస్తే బాగుండేది, కానీ లేవు ఇంట్లో ప్రస్తుతానికి. పులిహోర కోసము రైస్లో సాల్ట్ కలిపి ముందే అయితే పెట్టుకున్నాను, ఆ తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. అదేంతో కానీ నేను ఉత్తగా ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు అయితే మంచిగా నిద్రపోతారు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటుంటే ఎంత అల్లరి చేస్తున్నారంటే ఆగి ఇవ్వాల్సి వస్తుంది. పులిహోర అవ్వగానే మా వారికి బాక్స్ అయితే పెట్టేయాలి చట్నీ రుబ్బుకొని. ఇప్పుడైతే ఇంకా పిల్లలు అది వాళ్ళు మా మామయ్య వాళ్ళు తిన్నాక మిగిలితే నేను తింటా పులిహోర, లేకపోతే ఇంకా వైట్ రైస్ ఉంది కాబట్టి. అయితే 2 నిమ్మకాయలు ఎక్స్ట్రా మిగిలినాయండి. అయితే ఈరోజు ఏమైందంటే ఇంట్లో అసలు పెరుగు లేదు, అట్లనే చక్కెర కానీ బెల్లం కానీ ఇట్లాంటివి ఏం లేవు. అందుకనే దాన్ని పన్నీర్ లాగా చేద్దామని ఆ నిమ్మకాయలు అయితే పక్కకు పెట్టుకున్నా. ఇక్కడైతే చట్నీ రుబ్బేసి దానిలో కొంచెం ఉప్పు తక్కువైందని మళ్ళీ పైకి తీసుకొని కొంచెం మంచిగా కలుపుకొని ఉప్పు అనేది ఇంకా బాక్స్ అయితే పెట్టాలి మా వారికి. ఈరోజు చట్నీ అయితే నేను అనుకున్న టేస్ట్ అయితే రాలేదు, కానీ బాగానే వచ్చింది. ఇక్కడైతే మా వారికి బాక్స్ పెడుతున్నాను. బాక్స్ పెట్టిన తర్వాత పన్నీర్ కోసం పాలు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా డాడీ అయితే వచ్చిండు ఊరు నుంచి. ఆయన కర్ణాటక వెళ్ళిపోతున్నాడంట, మమ్మల్ని ఒకసారి అయితే చూసిపోదామని అయితే వచ్చిండు. ఆయనతో మాట్లాడి నా వాయిస్ ఓవర్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. కర్ణాటక ఎందుకంటే మనం దేశం పోతామంటారు కదా పల్లెటూళ్ళల్లో, అట్లనే ఆయన పని కోసం అయితే వెళ్తున్నాడు. అందుకనే ఒకసారి చూసి వెళ్దామని అయితే వచ్చిండు. ఇక్కడ మనం వీడియోకి వచ్చేస్తే పన్నీరు పాలు నీరు సపరేట్ అయ్యి పన్నీర్ అయితే సపరేట్ అయిపోయింది చూడండి. దీన్ని తీసి ఇంకొక మంచిగా బట్టల వాటర్ అంతా పిండేసి ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా పన్నీరు టెక్స్చర్ అనేది వస్తుంది. పిల్లలకు నిద్రపోయేటప్పుడు రాత్రిపూట్ల ఆడకనకు బెడ్షీట్ అయితే వేస్తాం మెత్తగా. అయితే ఎప్పుడైనా నేను డైపర్ వేయడం, నైట్ టైం డైపర్ వేస్తున్నా వానాకాలం వచ్చినప్పటి నుంచి. అది ఎప్పుడైనా వేయడం మర్చిపోతే దానిలో పిల్లలు వాష్రూమ్ కానీ లెట్రిన్ కానీ వెళ్తారు కదా, బాగుండదు అని చెప్పేసి ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే ఉతుకుతుంటాను బెడ్షీట్. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ నానబెట్టుకొని పులిహోర అయితే తింటున్నాను. తినేసిన తర్వాత నేను సోమవారం రోజు తలస్నానం చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి నార్మల్ కొబ్బరి నూనెనేనండి, కాకపోతే దీనిలో బ్రింగరాజ్ అనేది కొంచెం నూనెలో మరిగించి దాన్ని అట్లనే ఆకును అట్లనే నూనెలో ఉంచిన, అందుకనే సపరేట్ ఈ డబ్బాలు అయితే పెట్టుకున్నాను. అదే ఇప్పుడు నేను జుట్టుకు పెట్టుకుంటున్నాను. బ్రింగరాజ్ని తెలుగులో గుంటగలగరాకు అంటారు కదా. ఇదైతే మనకు వరిచేను గట్టు మీద అయితే కనిపిస్తుంటుంది, పెరుగుతుంటుంది. అందుకని మా వాళ్ళు తెస్తే ఇంకా దాన్ని తీసి అయితే నూనెలో మరిగించి అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పాత పగిలిపోయిన టబ్బులలో అయితే ఆకుకూరల కోసమనే నేను ఇట్లా మట్టి అయితే పెట్టుకున్నా. అయితే ఆకుకూరలు వేసి తీసేసిన తర్వాత ఇట్లా పిచ్చిగడ్డ అయితే మొలవడం స్టార్ట్ అయింది. అయితే ఒక టబ్బులో కొంచెమే ఉంది మట్టి, ఇంకొక దానిలో వేసుకొని పక్కకైతే తీసి పెడదాము అని చెప్పేసి ఇక్కడ అయితే చూస్తున్నాను. అయితే ఈ పెండ వచ్చేసి పండుగ రోజు తెచ్చుకున్నాను నేను, కానీ ఇంకా చల్లుకోలేదని చెప్పేసి ఎరువులాగానైనా పనికొస్తుందని దీనిలో అయితే వేస్తున్నాను. ఇదిగోండి పాత టబ్బులు ఉన్న మట్టి కూడా ఒకటే దానిలో వేసుకొని ఇప్పుడు ఇంకొకటే టబ్బులో చెట్లు అయితే వేసుకుందామని చూస్తున్నాను. మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది కానీ మా ఇంటి దగ్గర ప్లేస్ అయితే ఉండదు, చిన్న కంపౌండ్ వాళ్ళే ఉంటుంది కాబట్టి ప్లేస్ అయితే అసలు ఉండదు. పూల చెట్లు కాకపోయినా కనీసం కూరగాయల చెట్లు అయినా వేసుకోవాలని ఉంటుంది, దానికి కూడా ప్లేస్ లేదు ఇంటి దగ్గర. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న వానపాములు అయితే కనిపిస్తున్నాయి పెండల మీద, అదే మట్టిలో పెండ దగ్గర కనిపిస్తున్నాయి, అదే చూపిస్తున్నాను మీకు. ఆ పెండను మంచిగా కట్టెతోటి మంచిగా పొడిగా చేసి వాటర్ అయితే చల్లుకోవాలి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కనీసం కుండీలలోనైనా తెచ్చుకొని కూరగాయల మొక్కలైనా పెట్టుకోవాలి, మిద్దె మీద పెట్టుకోవాలి. ఇంటి ముందర ప్లేస్ అయితే తక్కువ ఉంటుంది.
ఇక్కడ నీళ్ళు చల్లుకొని మళ్ళీ కట్టెతోటి మంచిగా చేతితోటే కలపవచ్చు, కానీ ఇంకా వానపాములు ఉన్నందుకు నాకే భయమైంది. అందుకని కట్టెతోటి కలిపి దాన్ని నెక్స్ట్ డేకి మెంతులు అయితే నానబెట్టి వేసుకోవాలి. దానిలో మెంతి కూర వస్తుంది కదా. తర్వాత వచ్చేసి ఇందాక పక్కన ఇంకో టబ్బు ఉండే కదా, దాని దగ్గర మొత్తం మట్టి అయితే ఉండిపోయింది. అదంతా ఊడ్చేసుకొని కొంచెం నీళ్ళతో అయితే కడుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మొక్క కనిపిస్తే ఏం చెట్టు అబ్బా అని చూస్తే అది నేరేడు పండ్ల చెట్టు. మేము ఇంతకుముందుకు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నేరేడు పండ్లు తిన్నప్పుడు గింజ అయితే అక్కడ పడి చెట్టు అయితే మొలిచింది. అదైతే ఉంచినాను, ఎంతవరకు పెరుగుతుందో చూద్దామని చెప్పేసి. ఇంకా గడ్డి ఆ చెత్త అంతా ఊడ్చి ఎత్తేసుకున్న తర్వాత నేను ఇందాక నానబెట్టి అద్దలు చేసిన ఆల్రెడీ బెడ్షీట్ అనేది, అదైతే తీసి ఆరేసుకోవాలి. ఇక్కడ ఈ బండలన్నీ కూడా కొంచెం చెత్తగానే అనిపిస్తాయి. ఈ బండలు ఉన్నందువల్ల తేలు అయితే వచ్చింది, ఒక తేలు అయితే వచ్చింది, ఇనుప తేలు. మా అత్తమ్మ ఉండడం వల్ల ఆమె అయితే చూసి చంపేసింది. కానీ అసలు ఇట్లా అంటే ఇది కొంచెం గుట్ట ప్రాంతము, అడవి ప్రాంతం లాగా ఉంటుంది మాది. అంటే లాస్ట్కు ఉంది మా ఇల్లు తర్వాత మా అత్తమ్మ వాళ్ళది దొడ్డి ఉంటుంది ఇటు సైడ్. చెప్పిన కదా ఒకసారి నిమ్మకాయలు అయితే తెంచుకున్నామని, అట్లయితే ఉంటుంది. అందువల్ల తేళ్ళు ఎక్కువ శాతం పాములు అయితే తిరుగుతుంటాయి మా ఇంటి చుట్టూ. ఇంకా దాని నుంచి జాగ్రత్తగా ఉండడానికే ఎప్పటికప్పుడు నీట్గా అయితే చేసి పెట్టుకోవాలి, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ బెడ్షీట్ ఆరేసిన తర్వాత ఇంకా బకెట్లలో నీళ్ళు అయితే తోడుకుంటున్నాను. బట్టలు ఉతకాలి, పిల్లలు అవి ఉన్నాయి, మా వారి బట్టలు ఉన్నాయి. అయితే కొన్ని నీళ్ళు తోడు పెట్టుకున్న తర్వాత మిగతా పనులు అయితే చూసుకోవాలి. చివరికి ఉంటుందంటే ఉంటాయి పొడుగుగా ఇల్లు గుట్ట మీదకి అయితే ఉంటాయి మా ఇల్లు తర్వాత. కానీ మాకు ఇంటికి పక్క సైడ్ ఇల్లు అయితే ఏం లేవు, దొడ్డి అక్కడ నుంచి ఇంకా గుట్ట ప్రాంతం లాగా ఉంటుంది మొత్తము. అందుకని కొంచెం అడవి పిల్లులు, ఉడుములు కూడా చాలా తిరుగుతుంటాయి. పాములు అయితే పెద్ద పెద్ద పాములు ఉంటాయి మా ఇంటి సైడు. అందుకని కొంచెం భయం అవుతుంది, ఎప్పుడు ఇల్లు మూసుకొనే ఉంటాం. అందుకనే మేము దగ్గర 10 కోళ్ళు అయితే తెచ్చుకున్నాము. మనుషులు తిన్నారో అడవి పిల్లి తిన్నారో తెలియదు. అందుకనే అడవి పిల్లి ఒక్కసారి కోడి పట్టుకోంగ అయితే చూసినా, అందుకనే కొంచెం భయం అవుతుంది. పిల్లలు ఒకసారి ఇంట్లో పండుకొని ఉండగా ఒక చిన్న ఉడుము పిల్ల కూడా ఇంట్లోకి వచ్చింది ఒకసారి, డైరెక్ట్ పూజ గదిలోకి వచ్చేసింది. అందుకని అప్పటి నుంచి ఇల్లు ఎప్పుడు మూసుకొనే ఉంటా. ఇంకా డోర్లు మావి పాతవే ఉన్నాయి, అవి చిన్న సందులాగా ఉంటుంది, పాము పిల్లలు అట్లా వస్తాయేమో భయం అయితే అవుతుంది. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గేట్ అయితే పెట్టించుకోవాలి మేము. మా ఇల్లు కొంచెం మెట్లు కానీ ఇల్లు కానీ కొంచెం హైట్కే కట్టిండు మా ఆయన. కాకపోతే భయం అయితే ఉంటుంది కదండి, ఇంట్లోకి ఏమైనా వస్తాయేమో అని, మన ఉడుముగిట్లు వచ్చినట్లు. చెట్లు ఏమన్నా కూరగాయల చెట్లు ఇంకేమైనా చెట్లు పెట్టుకున్నా మిద్దె మీద పెట్టుకుంటే బెటరు. అంత ఎత్తుకు ఏవి ఎక్కలేవు కదా, ఇంటి దగ్గర కూడా ఏవి రావు అని. నాకు రోజు మా ఆయన పిల్లలకు స్నానాలు చేయించి ఆయన అన్నం తినిపించేటప్పుడు అన్నం కింద పడుతుంది కదా, అది డ్యూటీ ఉందంటే. దాని తర్వాత ఇంకో డ్యూటీ ఏముంటుందంటే రోజు ఇంట్లో నీళ్ళు తాగినప్పుడల్లా నీళ్ళు కింద వస్తుంటారు మా వాళ్ళు. అట్లనే నేను ఇక్కడ ఒక 11 o'clock అట్లా అంగన్వాడీ పిండితోటి దోశ అయితే వేసి ఇచ్చిన మా పిల్లలకు. అది తినుకుంటా నీళ్ళు అయితే మొత్తం ఇంట్లో నిండా పోసిరు. అది దుడుచుకున్న తర్వాత మొత్తం బొమ్మలు అవన్నీ చిందరందరూ అయితే పెట్టేసారు. అవన్నీ సైడ్కి పెట్టుకొని మిషన్ దగ్గర పని అయితే ఉందండి. పాత బట్టలు పిల్లలవి కుట్టేటి ఉండే, నాకు మొత్తం కుట్లు పోయినాయి. నా బట్టలు కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కుట్లు వేసుకుందామని చెప్పేసి ఇక్కడ మిషన్ దగ్గర అయితే కూర్చున్నాను ఒకసేపు. బ్లౌజెస్ అయితే నేర్చుకోవాలి, ఎందుకంటే మెయిన్ అదే కదా, బ్లౌజ్కు గిరాకీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. పెళ్లి కాక ముందుకు నార్మల్ బేసిక్ మిషన్ అయితే నేర్చుకున్నాను. ఇంకా బ్లౌజ్ కటింగ్ అవన్నీ నేర్చుకునేలోపు పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా నేర్చుకోవడం అయితే ఆఫ్ చేసేసిన. మళ్ళీ ఇప్పుడే మిషన్ అయితే సొంత డబ్బులతో మా ఆయన అయితే కొనిచ్చిండు. ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫోన్లో వచ్చి మనం ఒక బ్లౌజ్ అయితే కుట్టినా బాగానే వచ్చింది, కానీ పిల్లలు ఊక సతాయిస్తారు కాబట్టి బ్లౌజ్ మంచిగా కట్ చేసుకొని అర్థం చేసుకుందామన్నా కుదరతలేదు. ప్రస్తుతానికైతే లంగాలు కుట్టడము, అట్లానే కుట్లేయడం, డ్రెస్సులు కానీ చీరలు కొంగులు కుట్టడము, పాల్స్ వేయడం అయితే చేస్తున్నా. నేర్చుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్స్ అయితే నేను కుట్టుకుంటాను, పాపకు కూడా కుడతాను. ఇంకా బ్లౌజ్ మెయిన్గా నేర్చుకునేది ఉంది. ఇప్పటి వరకు అయితే 2-3 డ్రెస్సులు అయితే కుట్టుకున్నాను నేను. పాపకు కూడా చాలా వరకు కుట్టిన ఫ్రాక్స్ అయితే. ఇంకా మా పిల్లలు ఏమైనా కుట్లు పోతే ఇట్లా వేస్తుంటాను. అయితే బట్టలు కుట్టుకుందామని చూస్తుంటే మొత్తం దారం అనేది తెగిపోతుంది. ఇంకా నేను అసలు నూనె వేయడం మర్చిపోయినా ఒకరోజు, అందుకని చెప్పేసి అది నూనె వేయకుండా మిషన్ మీద కూర్చునేసరికి దారం అయితే పూర్తిగా తెగిపోతుంది. అందుకని నూనె వేసి కొంచెం పక్కకైతే పెడదామని నూనె అయితే వేస్తున్నా ప్రస్తుతానికి మిషన్కి. అట్లనే ఒక పాత నైటీ, పాతది కాదు కొత్తది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. అయితే ఒకటైతే మంచిగా వచ్చింది ఫిట్టింగ్, ఇంకొకటి కొంచెం టైట్ ఉంది. దాన్ని తీసి కుట్లు మంచిగా కట్ చేసి మెత్తల్లాగా అయితే కుడదామని చూస్తున్నాను.
ఇంకా రేపటికైతే చిక్కుడుకాయ అయితే కట్ చేసుకోవాలండి. ఇంతవరకు మధ్యాహ్నం వరకు అయితే ఇట్లా పనులు అయితే చేసుకుంటాను నేను. కుదిరితే నిద్రపోతాను, లేకపోతే ఇంకా మా పిల్లలు సతాయిస్తే ఇంకా వాళ్ళతో పాటు కొంచెం కూర్చొని అలా నాడించడం అట్లా చేస్తుంటాను. ప్రస్తుతం అయితే వీళ్ళతో చూడండి, అసలు చిక్కుడుకాయ కూడా అసలు నన్ను కట్ చేయనిస్తలేరు. వాళ్ళు ఇస్తారంట నాకు, వాళ్ళు హెల్ప్ చేస్తారంట, వాళ్ళే కట్ చేస్తారంట. రోజు పనులు అయితే ఇట్లనే చేస్తానైతే ఏం చెప్పను. ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కువ సతాయిస్తే అసలు ఏం పని చేసుకోనికి వీలైతే ఉండదు. కాకపోతే ఈరోజు కొంచెం కుదిరింది కదా అని చెప్పేసి పనులు అయితే చేసుకుంటున్నాను. చూసారా ఎంత సతాయిస్తుందంట. మా పాప ఎక్కువ సతాయిస్తుంది మా బన్నీగాని కంటే. ఆమె కొంచెం ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, నడుస్తుంది కదా, ఇంకా అల్లరి ఎక్కువ అయితే చేస్తుంది. ఇట్లా సతాయిస్తూ వాళ్ళతో అయితే ఇట్లా నాది ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయిందండి మధ్యాహ్నం వరకు అయితే. ఇంకా మధ్యాహ్నం నుంచి నిద్ర అయినా పోవాలి, లేకపోతే ఇంకేమైనా పనులు అయితే చూసుకోవాలి. ఇవాళకైతే ఇంతేనండి నా వీడియో. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి నా వీడియోస్ కనుక. ఇట్లనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉంటానండి. మరి బాయ్.